ప్రకాశం జిల్లాకు చెందిన 90 ఏళ్ల ఈ పెద్దామెకు పెద్ద కష్టమే వచ్చింది. తన భూమిని తనకు ఇప్పించాలంటూ సాక్షాత్తు సచివాలయం ముందే నిరసన చేపట్టింది. ఇంతకీ ఆమెను మోసం చేసింది ఎవరో తెలుసా? ఆమె కడుపున పుట్టిన కుమారుడే. ప్రకాశం జిల్లాకు చెందిన ఈమె పేరు రాగమ్మ. ఆమెకు ఉన్న భూమిని తన పిల్లలకు పంచి ఇచ్చింది. వృద్ధాప్యంలో తనకు ఆసరాగా ఉంటుందని 43 సెంట్ల భూమిని మాత్రం తన దగ్గరుంచుకుంది. ప్రస్తుతం ఆ భూమిని సైతం తల్లికి తెలియనీయకుండా పెద్ద కొడుకు అమ్మేశాడు. విషయం తెలుసుకున్న పెద్దామె తనకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగింది. అయినా వాళ్లు ఏమీ చేయలేకపోవడంతో గత్యంతరం లేక సచివాలయం వద్ద ఓ టెంట్ వేసుకుని ఆందోళన చేపట్టింది. మామగారు 43 సెంట్లు తోట రాసిచ్చిండు. తోట రాసిస్తే 4 5 అయింది. చిన్న కొడుకును మా కోళ్ళ పోయి మా కొడుకు చెబితేనేలే కడగొట్టి వచ్చినారు ముందర బాసుకొని నుంచి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అది దొంగతనంగా నా ఎరుక లేకుండా రాపించుకొని రిజిస్టర్ చేయించుకొని పెద్ద కొడుకు పేరు మీద, తను పెద్ద కొడుకు పేరు మీద ఉంది. మరి నాకు అన్నట్టు బయటకు నేర్చరి రెండో పాళ్ళు బయటకు నెడితే నిలబడి ఉంటే ఇటు వచ్చి తీసుకొని వచ్చిండు. ఆడుందురా అనండి. ఏం చేయాలయ్యా? రిజిస్టర్ చేసుకున్నాడు కొడుక్కి. మరి నన్ను చూసేదేవుడు నాకు దిక్కే ఉంది. 3 కొడుకులు ఉండి కూడా మరి లాస్ట్ తోడు పెట్టాలంటే యాడ్ తెచ్చుకెళ్తారు. మీరేమో శుద్ధంగా పొలం అంతా తీసుకుంటే నన్ను దాకేది ఎవరు? దొంగతనం కంటే ఎంఆర్ఓని కలిసారా మీరు? ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. వైశాలి ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించిన మాజీ సర్పంచి తన కన్న తల్లిని మోసం చేసిన ఘటన చోటు చేసుకుంది. కడుపు 9 నెలలు నవమాసాలు మోసి కన్న తల్లిని మోసం చేసిన కర్కాస కొడుకు గురించి ఓ తల్లి సచివాలయం ముందు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది, నిరసన చేస్తూ పరిస్థితి ఉంది. ఆమె బాధపడుతున్న పరిస్థితి చూసి చుట్టుపక్కల పలువురిని కలిసివేసిన సంఘటన అయితే చోటు చేసుకుంటుంది. ఏదైతే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో సర్పంచ్ గా 5 సంవత్సరాలు చేసిన వ్యక్తి తన యొక్క కన్న తల్లి ఆస్తిని ఆ తల్లికి తెలియకుండా దాని పేరు మీద రాయించుకోవటం, దానికి పాస్ పుస్తకాలు పుట్టించుకోవటం, మరలా ఇప్పుడు తన ఆస్తిని తన కొడుకు పేరు మీద పెట్టుకుంటున్న సమయంలో బయటపడిన సంఘటన ఒక్కసారి ఆ తల్లికి తీవ్ర దిగ్భ్రాంతి ఘటనకు గురి చేసిన పరిస్థితి అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా పాలపు రాగమ్మ అనే ఓ మహిళకి దాదాపుగా ఒక 40 ఎకరాలు ఆస్తి ఉన్న నేపథ్యంలో ఆమెకి 5 పిల్లలు ఉన్నారు. 5 పిల్లల్లో 3 కొడుకులు, 2 కూతుళ్ళు ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ 3 మగ పిల్లలు కానీ 3 కొడుకులు 2 కూతురికి సంబంధించిన ఆస్తి కూడా అందరికీ సమానంగా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆమెకు సంబంధించిన ఆస్తిలో ఒక 43 సెంట్లు స్థలాన్ని మాత్రం ఆమె పోషణకు కానీ ఆమె కడపేరే వరకు కూడా ఆమెను ఎవరైతే చూసుకుంటారో వారికి ఇవ్వడం కోసం ఆమె పేరు మీద 43 సెంట్లు స్థలం అయితే ఉంచుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆ స్థలాన్ని ఎవరైతే ఆమె చివరి దాకా ఆమెను గట్టె మీద చేసే వరకు కూడా ఎవరైతే చూసుకుంటారో వారికి ఆ స్థలం చెందిందని ఆమె అందరికీ చేసే మిగతా ఆస్తి మొత్తాన్ని కూడా అందరికీ సమానంగా పంచిన పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగా ఎవరైతే 3 కొడుకులు ఉన్నారో 3 కొడుకుల్లో ప్రథమ కుమారుడు వచ్చేసి వైసీపీ పార్టీకి రావిళ్ళపాలెంలో సర్పంచ్ గా చేశాడు. అదే గ్రామంలోనే ఆమె నివసిస్తున్న పరిస్థితి ఉంది. 2వ కుమారుడు గ్వాలియర్ లో బిజినెస్ మ్యాన్ గా పనిచేసుకుంటున్నాడు. ఆయన ఆ వ్యాపారం అక్కడ చేసుకున్న పరిస్థితి ఉంది. ఇంకా 3వ కుమారుడు కూడా రావిళ్ళపాలెంలోనే నివసిస్తా ఉన్నాడు.
తల్లి దగ్గరే ఆమె తల్లి ఉంది. ఆ తల్లి కొడుకు ఇప్పుడు కూడా ఇంట్లో ఉండి ఈ మధ్యలోనే తమ్ముడు కానీ తన తల్లికి కానీ తెలియకుండా ఆ సర్పంచ్ గా ఉన్న ఆస్తి మొత్తం ఏదైతే తన తల్లి పేరు మీద పాలకు రంగంలో ఈ 43 చెట్లు ఉన్న గ్రామంలో ఆ పాసు పుస్తకాలు కానీ పొలం పేపర్లు కానీ పాసు పుస్తకాలు మొత్తం కూడా ఆ పాలకు రంగమ్మ పేరు మీద ఉన్న పరిస్థితి ఉంది. కానీ పాలకు రంగమ్మకు తెలియకుండా ఆయన పుట్టిస్తున్నారు. అలాగే ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రమంలో ఆ ఆస్తి మొత్తాన్ని తన పేరు మీద రాయించుకున్న తర్వాత మరలా తన మీద ఉన్న ఆస్తి తన కొడుకుకి రాసిచ్చే క్రమంలో ఈ విషయం మొత్తం కూడా బయటపడిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే అడంగులు కానీ 1B కోసం కానీ ఆయన అప్లై చేసుకున్నారు చిన్న కొడుకు పేరు మీద ఆ రిజిస్ట్రేషన్ చేసిన అనంతరం చిన్న కొడుకు రిజిస్ట్రేషన్ చేసిన అనంతరం ఆ 1B అడంగులో కూడా కోసం అప్లై చేసుకున్న క్రమంలోని ఈ పథకం మొత్తం బయటపడింది. అప్లై చేసుకున్న క్రమంలో విచారణ కోసం వచ్చిన విజయాలు ఆ గ్రామంలో కొంతమందిని అడిగి ఆ విచారిస్తున్న క్రమంలోనే ఇంత మొత్తం బయటపడేసరికి ఒకసారిగా ఆ తల్లి చెప్తున్నాడు ఆ చదువుతున్న పరిస్థితి దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ రంగమ్మ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. అలాగే సచివాలయం చుట్టూ తిరుగుతుంది. ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి. ప్రకాశం జిల్లాకు చెందిన 90 ఏళ్ల ఈ పెద్దామెకు పెద్ద కష్టమే వచ్చింది. తన భూమిని తనకు ఇప్పించాలంటూ సాక్షాత్తు సచివాలయం ముందే నిరసన చేపట్టింది. ఇంతకీ ఆమెను మోసం చేసింది ఎవరో తెలుసా? ఆమె కడుపున పుట్టిన కుమారుడే. ఈ వృద్ధురాలి నిరసనపై నాగేశ్వరరావు కంటిన్యూ. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే హైకోర్టు ప్రధానంగా కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే కన్న తల్లిదండ్రులు ఎవరైనా మోసం చేసినా కన్న తల్లిదండ్రులను ఎవరైనా రోడ్డు పాలు చేసినా గానీ వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించద్దు, చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఏదైతే కన్న తల్లికి తెలియకుండా కన్న కొడుకు 43 సెంట్లు ఆమె కట్టెతేరిన అనంతరం కూడా ఆమె జీవనం ముగిసిన అనంతరం కూడా ఎవరైతే ఆమెను చూసుకుంటారో ఆమెను చూసుకునే వాళ్ళకు మాత్రమే చెందేటట్టు కూడా 43 సెంట్లు ఆమె పేరు ఉంచుకుంది. ఆ 43 సెంట్లు కూడా ఆ కూరగాయలు పండించుకొని నిత్యం నీళ్లతో కలకలలాడే స్థలాన్ని మీద ఆ పెద్ద కొడుకు కన్నేశాడు. పెద్ద కొడుకు కన్నేసిన అనంతరం కూడా ఆమె పేరు మీద పాసు పుస్తకాలు ఉన్నా సరే ఆమెకు తెలియకుండా ఆ పాసు పుస్తకాలని మరలా అతను సర్పంచ్ గా అధికారంలో ఉన్న క్రమంలోనే ఇదంతా తంతు కూడా జరిగి ఉండొచ్చని కూడా తల్లి భావిస్తున్న పరిస్థితి ఉంది. ఆ మొత్తానికి తన తల్లి పేరు మీద ఉన్న పాసు పుస్తకాలు ఉంచుకొని కూడా మరలా అధికారంలో ఉన్న ఆ వ్యక్తి తన మీద పాసు పుస్తకాలు పొట్టించుకున్నాడు. తన పేరు మీద ఆస్తి మార్చుకున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా తన చిన్న కొడుకు ఏదైతే పెద్ద కుమారుడు కొడుకు పేరు మీద మరలా తిరిగి ఆస్తి రాసే క్రమంలోనే ఈ విషయం బయటపడిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే 1B అడంగులకు సంబంధించి ఆయన ప్రధానంగా అప్లై చేసుకున్నాడు. అప్లై చేసుకున్న క్రమంలోనే గ్రామానికి విచారణకు వచ్చిన VRO విచారించగా ఈ విషయం బయటపడడంతో ఒక్కసారిగా తల్లి అవాక్కైన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తల్లికి తెలిసిన అనంతరం కూడా తల్లి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతా ఉంది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతుంది. అలాగే సచివాలయం చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి ఉంది. కానీ ఎవరు ఆమె గోడు పట్టించుకోవడం కానీ ఆమె విన్నపాన్ని స్వీకరించిన వాళ్ళు కూడా ఎవరూ లేకపోవడంతో చేసేది ఏం లేక వాళ్ళ గ్రామంలోనే ఉన్న సచివాలయం ముందు ఆమె నిరసన కార్యక్రమానికి దిగింది, ధర్నా కార్యక్రమానికి తిరిగింది. తన యొక్క గోడు విన్నమించుకొని తన స్థలం తనకి ఇవ్వకపోతే అక్కడే తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా ఉంది. కానీ అక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదని ఆమె
ఆమె టెంట్ వేసుకొని మంచం వేసుకొని స్థానిక సచివాలయం ముందే ఆమె ధర్నా కూర్చోవటం పట్ల పలువురిని కంటతడి పెట్టిస్తుంది, పలువురు దిగ్భ్రాంతికి గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కన్న కొడుకే ఎముడై పాశం విసిన తందాన ఉంది ఆమె పరిస్థితి. ఆ కన్న కొడుకే మోసం చేయడం పట్ల కన్న తల్లి జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఏదైతే తన చివర ఉన్న కుమారుడు, మూడో కుమారుడు దగ్గరే తను జీవనం కొనసాగిస్తున్నానని, తన భర్త చనిపోయిన 40 సంవత్సరాల నుంచి కూడా ఆ చిన్న కొడుకు చూసుకుంటూ, చిన్న కొడుకు పోషణ చేసుకుంటూ, ఆ చిన్న కొడుకు దగ్గర ఉంటున్న క్రమంలో ఆ స్థలం చిన్న కొడుకుకి చెందాలి కానీ ఆ పెద్ద కొడుకుకి ఎలా చెందిద్దంటూ కూడా తల్లి ఆ పోరాటానికి దిగిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఏదైతే వైసీపీ మాజీ సర్పంచ్ చేసిన ఈ పని యావత్ ఆ లోకంలోనే ఓ సిగ్గుచేటుగా ఉండే పరిస్థితి ఉంది. ముఖ్యంగా తల్లికి చేసిన అన్యాయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు సీరియస్ గా తీసుకొని ఆమె చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతుగా నిలుచుకొని ఆమెకి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఇదే ఘటనకు సంబంధించి కూడా పలు సందర్భాల్లో హైకోర్టు గాని, సుప్రీంకోర్టు గాని ప్రధానంగా చెబుతుంది ఆ తల్లిదండ్రుల్ని మోసం చేయడం గాని, తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టడం గాని, తల్లిదండ్రులని రోడ్డు పాలు చేసేవారిని ఖచ్చితంగా ఉపేక్షించాలంటుంది. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోమంటుంది. కఠినమైన చట్టాలు కూడా ఉన్న పరిస్థితి ఉంది. అయినా కానీ అధికారంలో ఉన్న ఆ వ్యక్తి అధికార దాహంతో గాని, డబ్బుకు నాగేశ్వర హోల్డ్ ఈ వృద్ధురాలు మనకి రాగమ్మ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. రాగమ్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీకు జరిగిన అన్యాయం ఏంటి? మీరు సచివాలయం ముందే టెంట్ వేసుకుని ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? ఏం చేస్తా, వాళ్ళు బయటకు నేర్చే బయట ఉండగా ఎన్నాళ్ళు ఉండాలి రోడ్డు మీద? రాగమ్మ గారు చెప్పండి. ఎన్నాళ్ళు ఉండాలమ్మా రోడ్డు మీద? మీరు ఏమని కోరుకుంటున్నారు? ఏమని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? వాళ్ళు పొలం మొత్తము రమణయ్య దొంగతనంగా నా ఏలుముద్రగా లేకుండా, నా సేవరాలు లేకుండా రాసుకొని రెండో తమ్ముడికి, పెద్ద తమ్ముడికి చెప్పండి వాడు తీసుకున్నారు. పేస్ పుస్తకాలు తెచ్చుకున్నారో, ఇచ్చేవాడు ఎట్ట ఇచ్చిండో, మరి తీసుకునే వాళ్ళు ఎట్ట తీసుకున్నారో, ఎంత డబ్బులు ఇచ్చినారో మనకైతే తెలియదు. మూడో వాడికి గులక నేల ఉంటే 2 ఎకరాలు అది వదిలిపెట్టినారు. నాకు అదే చాలమ్మా అని రాసి మనడు రాసిచ్చా. నేను తోట 43 చెంట్లు 43 చెంట్లు ఉండించుకుంటే అది ఇప్పుడు నా ఎరుక లేకుండా వాడు హ్యాండర్ చేసుకొని నాకు తెలియకుండా చేసి పెద్ద కొడుక్కి రమణయ్య, పెద్ద కొడుక్కి తిరుపతినాయుడు, పాలప రమణయ్య ఆడు కొడుకు తిరుపతి నాయుడు వాడికి రిజిస్టర్ చేసిండు. మరి యువతలోడు ఏం పెట్టి సాకాలి నన్ను? వాళ్ళు బయటకు నేర్చితే వాడు నిలబడి ఉంటుంది. నువ్వు ఎందుకు నిలబడేది? రా, నా భార్య పెట్టకపోయినా అడక్కొచ్చా పెట్టి సాగుతాను నిన్ను అని చేసపోయిండు. వాడికి ఆడనే ఉంటుండే. ఆ పాట కూడా వాడికి రిజిస్టర్ చేసిండు. నాకైతే అంది ఆడవాళ్ళు ఎవరుకుంటారా? ఇప్పుడు మీరు ఎవరి దృష్టికి తీసుకెళ్లారో వాళ్ళు స్పందించారా? వాళ్ళు ఏమంటున్నారు? మీకు న్యాయం చేస్తామంటున్నారా? 20 రోజుల నాడు పొదలకు పోయి చెప్పండి అమ్మా. మరిపూడి పోయి నోటీసులు ఇచ్చేస్తే ఏమారు కది ఇప్పుడు గతి దావా 2 లేవు. నిన్న వీళ్ళు వచ్చారు ఎవరో మరి వాళ్ళకి, అందుకని 2 నిన్న ఇయ్యాల ఏడే ఉండ. ఇప్పటికైనా మీకు న్యాయం జరుగుద్దని నమ్మకం ఉందా? చెయ్యాలి మరి. మీరు చేస్తేనే కదా నాకు దొరికేది. మీరు చేస్తేనే పొలం మొత్తం నాకు రాసియండి. నాకు రాసి నా పేరు మీద పుస్తకం తెచ్చియండి. వాడు 3 కూడా వద్దు. మీ పొలం మీకే కావాలంటారు? నా పొలం నాకు కావాలా. ఇళ్ళ స్థలం కూడా నాదే. 5 ఇళ్ళే వాళ్ళు కట్టుకుంది. బ్యాంక్ రేట్ ఇచ్చినారు, అది నాదే. ఓకే అండి రాగమ్మ గారు, థ్యాంక్స్ అండి మాట్లాడినందుకు.
కరెక్ట్గా ఇచ్చేసేయండి.